ఇదే ధర్నా చౌక్లో ధర్నా పెట్టడం జరిగింది. ఈ రోజు కూడా ధర్నా జరుగుతూ ఉంది. ఇప్పుడు నిరాహార దీక్ష ఇప్పుడు వెంకటరమణారెడ్డి నిరాహార దీక్ష జరుగుతుంది. అందులో మళ్ళీ ఇప్పుడు ఎన్ రామచంద్రరావు వీళ్ళ తరపున మాట్లాడుతున్నారు. అంటే బీజేపీ నుంచి మీకు సపోర్ట్ ఇస్తున్నాం అంటున్నారు, కానీ మరి మీకు సాల్వ్ అవ్వట్లేదు అది ఇష్యూ. వాళ్ళు రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళు దలుచుకున్న 2 నిమిషాల పని. కేంద్రము అక్కడికి వెళ్ళి వస్తున్న నిధులు మొత్తం ఆపేయాలి. కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇస్తలే డైవర్ట్ చేసిన కేంద్రం అదే చేయట్లేదు కదా వీళ్ళు. నాకు అదే అర్థమైతలేదు. నాకు అదే అర్థమైతలేదు. వీటిపైన ఒకసారి రాహుల్ గాంధీ గారిని కలుద్దాము, దీనిపైన ఒక వినతి పత్రం ఇద్దాము అని చెప్పి నేను దానికోసమనే కూర్చున్నాను. ఇప్పుడు దాదాపు మీరు కూడా డిమాండ్స్ లో చాలా పెట్టారు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీని కలవడానికి ముఖ్య ఉద్దేశంలో దాదాపు 3-4 ఉద్దేశాలు ఉన్నాయి కదా. 4 పెట్టిన. అందులో ఏంటంటే రిటైర్మెంట్ వల్ల బకాయిలు ఏకకాలంలో వాళ్ళ పైసలు వాళ్ళు చెల్లించాలి. ఈ రోజు ఇప్పటి వరకు మీ పైసలు రాక చనిపోయిన వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి, నెంబర్ 1. రెండోది ఇంకోటి ఏంటంటే ఈరోజు పోలీసులకు ప్రత్యేకమైన హాస్పిటల్, ఈరోజు రిటైర్డ్ అయినాక వాళ్ళకి హాస్పిటల్ లేవు, వాళ్ళకు వైద్య సదుపాయం కల్పించాలి. ప్రత్యేకమైన హాస్పిటల్ వాళ్ళకు వాళ్ళ ప్రిన్సెస్ నిర్మించాలి. ఇది ఈ నా వినతి పత్రాన్ని నేను పెట్టుకున్న పాయింట్స్. ఇది సెకండ్ పాయింట్ ఏంటంటే ఈరోజు ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్లో సంవత్సరంలో 2 లక్షల పోస్టులు ఇస్తామన్నారు. అంతేకాకుండా ఈరోజు ఇగో ఇంకా తాజాగా ఇస్తామని చెప్పారు. ఈరోజు ఆ నిరుద్యోగులు అవి ఇస్తామన్న నౌకర్లు ఇవ్వకుండా ఈరోజు వాళ్ళు మోసం అయిపోయారు. ఇగో నిన్నటి దినాన జగదీష్ అనేట ఆయన కంబంబాడి జగదీష్ చచ్చిపోయాడు. అదేందా 4000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇది మొన్న ఈ 15 రోజులలో చచ్చిపోయిన వాళ్ళకి ఫోటోలు చెప్తుంది. మరి ఈ 10 డేస్లోనే 15 డేస్లో కాదు, 10 రోజులలో 3 యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. అర్థమైందా? 3 యువకులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఇగో ఇది కిరణ్, అదే మంచిర్యాల చేసుకున్న. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు మీరు 2 లక్షల పోస్ట్ సంవత్సరం లోప ఇస్తామన్నారు ప్రామిస్. మీరు ఇచ్చిన పోస్ట్ అన్ని 13,940 నోటిఫికేషన్ డేట్లు కూడా పెడుతున్నాయి ఇక్కడ. ఎన్ని పోస్టులు, ఏ డేట్ రోజు ఏ నోటిఫికేషన్ ఇచ్చినరో ఇక్కడ జాబ్స్ పేరు కూడా పెట్టిన. అర్థమైందా? కానీ వాళ్ళు 70,000 చెప్తా ఉన్నారు కదా, మీరు తప్పు వేసినట్టున్నారు కదా. నేను డేట్లు కూడా పెడుతున్నా కదా, మరి మీ డేట్లు పెట్టండి. మీ నోటిఫికేషన్ బ్రదర్ 19/2/24కి వెళ్ళి మొదలుపెట్టి 31/12/2024 వరకు ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ల వరకు ఇక్కడేమో గ్రూప్ 1 సర్వీస్కి వెళ్ళి మొదలుపెట్టి అన్ని పెట్టిన. ఇవి 560 ఇచ్చింది కావచ్చు. 500 పోస్టులు మీరు గతంలో ఇచ్చినాయి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి తప్పు మాట్లాడు, ఇప్పుడు ఆయన 70,000 అంటున్నారు. అరే భయ్, నువ్వు ముఖ్యమంత్రి ఇది ముఖ్యమంత్రి ఇచ్చిన డేట్లే. ఇవి ముఖ్యమంత్రి ఇచ్చిన నోటిఫికేషన్లే, ముఖ్యమంత్రి ఇచ్చిన డేట్లే, ఇవి వేరే డేట్లు కాదు. కాబట్టి ఈరోజు మీరిచ్చే నోటిఫికేషన్లు మీరు పక్కన పెట్టుకొని ఇవి మీ దగ్గర మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే నేను లెక్క మాట్లాడుతున్నా, వేరే లెక్క మాట్లాడతలేం కదా.